నూతన ఆర్థిక సంవత్సరాన్ని పురస్కరించుకొని నార్కల్ జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో సందడి నెలకొంది. బ్రాంచ్ మేనేజర్ మూర్తి ఆధ్వర్యంలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. బుధవారం ఎల్ఐసి కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో నూతన ఆర్థిక సంవత్సరం విజయవంతంగా సాగాలని, సంస్థ మరింత ప్రగతి సాధించాలని కోరుతూ ప్రత్యేక పూజలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మేనేజర్ మూర్తి మాట్లాడుతూ గత ఏడాది సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి ఏజెంటు మిత్రుడు నూతన ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సామాన్యులకు బీమా రక్షణ కల్పిస్తూ రికార్డు స్థాయిలో నూతన పాలసీలు చేసి వ్యాపారాన్ని అగ్రపదాన నిలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఏఓ బీసన్న, డెవలప్మెంట్ ఆఫీసర్లు రమణారావు, చెన్నయ్య, భాస్కర్ గౌడులతో పాటు జెమిని సురేష్ పాల్గొనడం జరిగింది. అనంతరం అసిస్టెంట్ కృష్ణయ్య, ఆఫీస్ సబ్ స్టాఫ్ మెంబర్స్ నాగార్జున, రకీబ్ పాల్గొన్నారు. అలాగే ఏజెంట్లు వెంకటస్వామి, సుఖజీవన్ రెడ్డి, బాలరెడ్డి, వీరాచారి, శ్రీనివాసులు మరియు ఇతర సిబ్బందితో పాటు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి 2026-27 నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా ఇవాళ దసరం పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది మన ఆఫీస్లో. 25-26 సంబంధించి గణనీయమైన వృద్ధి సాధించాం. మన ఎల్ఐసి ప్రీమియం పరంగా చాలా వృద్ధి సాధించాం. అలాగే మన వనపర్తి బ్రాంచ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే కనుక అన్ని అకౌంట్స్లో కూడా ప్లస్లోకి రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మంచి వ్యాపారం చేసి మీరందరూ కూడా మన ఏజెంట్స్ అందరూ కూడా మంచి వ్యాపారం చేసి మంచి కమిషన్ ఎర్న్ చేసి అలాగే సంస్థకి అలాగే దేశానికి పురోభివృద్ధికి ఆర్థికాభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈ ఆర్థిక సంవత్సరం 26-27 సంబంధించి ఎల్ఐసి హైదరాబాద్ డివిజన్ ఆఫీసు ఇవాళ 17వ తారీఖు నాడు మనకి అందరికీ కూడా దసరం పూజ అంటే కొత్త నూతన సంవత్సర వ్యాపారాభివృద్ధి పూజ, దసరం పూజ అంటాం దీన్ని. ఇది ఇవాళ జరుపుకోవడం జరుగుతుంది. డివిజన్ మొత్తం కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం కొత్త వ్యాపారం. గత ఆర్థిక సంవత్సరం చూసుకుంటే కనుక 25-26లో కూడా గణనీయ అభివృద్ధి సాధించాం మనందరం కూడా. మన వనపర్తి బ్రాంచ్ కూడా అన్ని కౌన్సిల్లో కూడా పోస్టలైజేషన్ రావడం జరిగింది. అలాగే ఈ 26-27 సంవత్సరం నాడు మన మిత్రులందరూ కూడా అత్యధిక వ్యాపారం చేసి ఎల్ఐసి వనపర్తిని అగ్రస్థానంలో నిలబెడతారని ఆశిస్తూ మీ అందరికీ కూడా లాస్ట్ ఏ మాత్రం అయితే కమిషన్ తీసుకున్నామో దానికి డబల్ కమిషన్ ఈ సంవత్సరం మీరు అందరూ కూడా యాడ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం తవః ఓం సత్యనత్స విద్రవరేణ్యం భర్గోరేవ శ్రీమహే ధియోయోన ప్రచోదయాత్ మమ భోజ్యోతిర్ సమృతం బ్రహ్మ భోర్భవస్వరా అక్షితం చేసుకోండి. మమ అనుకోండి. శివే శ్రావణే ముహూర్తే బ్రహ్మణः ద్వితీయ పరార్ధే శ్వేతవరాకల్పే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మే అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ ఉద్యోగాది వ్యాపారాది దినదిన అభివృద్ధ్యర్థం ప్రభు ప్రజా ప్రభుత్వ అంగ ప్రధాన సకల ఉద్యోగస్థాన ఆయుష్యాది వృద్ధ్యర్థం దినదిన ఉద్యోగాది అభివృద్ధ్యర్థం మమ వ్యాపార సంబంధిత దినదిన కృషి వాణిజ్య వ్యవసాయ ఉద్యోగ అభివృద్ధ్యర్థం ధ్యాన. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరే శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన తథైవైదమాన ఆయుస్తేదో దధాతి. నీరాజనం దర్శయామి, నీరాజనాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి గణేశ భగవాన్.